పవర్‌లోకొచ్చాక పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశార్రా? అనే వాళ్ళకి ఈ వీడియో. చూడండి. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఆగస్టు 2024లో 13,326 గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి 4,500 కోట్ల రిలీజ్ చేసి వరల్డ్ రికార్డులోకెక్కాడు. నువ్వెక్కావా? పల్లె పండుగ పంచాయత్ వారోత్సవాలనే పేరుతో రూరల్ ఏరియాస్‌లో 30,000 డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌ని ఇనిషియేట్ చేశాడు. ఇదేనా నువ్వు చేశావా? మన ఊరు మాటమంతి అనే ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసి రావివలస అనే విలేజ్‌లో లోకల్ డెవలప్‌మెంట్ కోసం 15 క్రోర్స్‌ని శాంక్షన్ చేశాడు. అండ్ ఆటో డ్రైవర్స్ కోసం ఆటో డ్రైవర్ సేవలో అనే స్కీమ్‌తో ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున 2.9 లక్షల ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల ఖర్చు పెట్టాడు. ప్రకాశం జిల్లాలో 578 నివాస ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్‌ని అందించడం కోసం రూ. 1,290 కోట్ల ఇన్వెస్ట్ చేశాడు. ఇలా గవర్నమెంట్ స్కీమ్‌ల పేరుతో ఎన్నో చేశాడు. ఇక పర్సనల్‌గా అంటారా? ఆయన సాలరీనే పనిచేస్తున్నాడు కదరా! ఇంకేం చెప్పాలి? ఎక్కడైనా పవర్‌లో ఉన్న రాజకీయ నాయకుడికి అప్పులుండడం చూసారా? ఆయనకు బయట రూ. 65 కోట్ల అప్పుంది. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని క్వెషన్ చేసే ముందు నీ లైఫ్‌లో నువ్వేం సాధించావో చూసుకో. ఒక మనిషిలో తప్పులు తీయాలి అంటే ముందు మనం మనిషే ఉండొద్దు. ఎందుకంటే ప్రతి మనిషి ఎక్కడో దగ్గరో తెలుసో తెలియకో తప్పులు చేసే ఉంటాడు. సో, పవన్ కళ్యాణ్ జనాలకు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు చేసి వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చెయ్యి. అంతవరకు ఆయన గురించి మాట్లాడే అధికారం, హక్కు నీకు అండ్ నాకు ఇద్దరికీ లేదు. ఇక కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.